నమస్తే జెడ్9 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా చేకుర్తి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాసవేని సరోజన మల్లేశం బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తూ గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సరోజన మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చామని, గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మా గుర్తు బ్యాట్ గుర్తు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో నేను బీజేపీ పార్టీలో ఉన్నా, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో జరిగినాక ఈరోజు కాంగ్రెస్ పార్టీ పథకాలను మనం సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీలో చేరినా. కాబట్టి ఈరోజు గ్రామ సర్పంచ్గా వారి యొక్క ఆశీర్వాదం అవసరం ఉంది. కాబట్టి వారి ఆశీర్వాదంతోనే వాళ్ళకి సేవ చేసే ఉద్దేశంతోనే ఈ పార్టీలో చేరినా. దానికి గాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇందిరమ్మ ఇల్లు అయితేంది, మహిళా మనలకు మన లోన్లు అయితేంది, ఈరోజు మన విద్యుత్ ఫ్రీ కరెంట్ అయితేంది, ఈ రకంగా ఎన్నో చెప్పుకుంటూ పోతే మన రైతు బంధు అయితేంది, ఈ రకంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి విధంగా పోతుంది. కాబట్టి సేవ చేసే భాగ్యం నాకు కలిగిందని అనుకుంటున్నా. అందుకే ముందుకెళ్తున్నానని వివరిస్తున్నాను. చేకుర్తి గ్రామస్తులు బ్యాట్ గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించారు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈరోజు అధికార పార్టీగా ఉండి సర్పంచ్గా చేకుర్తి గ్రామ సర్పంచ్గా పోటీస్తున్నా. కాబట్టి మా సతీమణిని బ్యాట్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిస్తే ఈరోజు కాంగ్రెస్ పథకాలను మన గ్రామంలో అత్యధికంగా చేపట్టి అభివృద్ధి చేస్తానని హామీస్తున్నాం. మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా బాసవేని మల్లేష్ గారి భార్య సరోజన పోటీ చేస్తున్నారు. ఏంటంటే మన గ్రామానికి ఇప్పటి వరకు ఎన్నో సేవలు అందించారు, ఇంకా అందిస్తారని కూడా అందరికీ నమ్మకం కుదరడానికి పోటీలో దింపడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలు అందరూ సహా హృదయంతో ఈ సరోజనకి ఓటేసి ఘన విజయంతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. సరోజన గారి బ్యాట్ గుర్తును 3వ నంబర్ వచ్చిందట. దాన్ని సరిగా చూసి బ్యాట్ గుర్తు మీద ఓటేయాలని, ఆమెను అందరూ ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. కటకం బక్కయ్య, నేను రిటైర్డ్ సింగరేణి ఉద్యోగస్తుని. ఇక్కడికి వచ్చాను.